ఏషియా టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు లక్ష్మి. వార్తల ముందుగా హెడ్లైన్స్. కుప్పంలో సీఎం చంద్రబాబు రెండో రోజు పర్యటన, వినతుల స్వీకరణ కార్యక్రమం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీపై ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నాయని పేర్ని మండిపడ్డారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా కోసం స్పీకర్కు లెటర్ రాయటం సిగ్గుచేటని కడప ఎమ్మెల్యే ఆర్ మాధవిరెడ్డి ఎద్దేవా. ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం హామీపై ఎలాంటి సమస్యలు లేకుండా పథకం అమలు చేస్తానని మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి. ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుప్పంలో బుధవారం రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. ఆయన బస చేసిన కుప్పం R&B అతిథి గృహం వద్ద ఉదయం 10:30 ప్రజల నుండి వినతుల స్వీకరణ కార్యక్రమం జరిగింది. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు కుప్పం PES మెడికల్ కళాశాల సమీపంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కుప్పం నియోజకవర్గ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటన రెండో రోజు కొనసాగుతుంది. ప్రస్తుతం R&B అతిథి గృహంలో సీఎంను కలిసి వినతి పత్రాలు ఫిర్యాదులు అందించేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు సామాన్య ప్రజలు విజువల్స్ లో కూడా చూడొచ్చు. చంద్రబాబు నాయుడు సామాన్య ప్రజల నుంచి వినతులు ఫిర్యాదులు ఈ గడిచిన 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఎదుర్కొన్న సమస్యలు వాళ్ళ పట్ల ఇబ్బందులన్నింటినీ ముఖ్యమంత్రికి విన్నవించి పరిష్కారం దిశగా వాళ్ళందరూ కూడా ఉదయం నుంచి కూడా ఇక్కడ పడిగాపులు కావాల్సిన పరిస్థితి. కుప్పం నియోజకవర్గం వరకే మొదట ఈ కార్యక్రమం వస్తున్నప్పటికీ మొదటిసారి సొంత నియోజకవర్గానికి చంద్రబాబు నాయుడు భారతదేశంలో జరిగిన ఎన్నికల్లో వచ్చిన ఓట్ల శాతంలో 5వ పెద్ద పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ జగన్ తగ్గుతాడా? తప్పుడు కేసులు పెట్టి జైల్లో మగ్గదీస్తేనే భయపడినవాడు ఇప్పుడెలా భయపడతాడు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మాజీ మంత్రి పేర్ని వెంకటరామయ్య ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీపై ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలలో అసత్య కథనాలు ప్రచారం చేస్తున్నాయని పేర్ని మండిపడ్డారు. ఇంత దుర్మార్గమా అని అడుగుతున్నాను నేను. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారికి అట్ ఏ టైం మీరు ఎప్పుడు లెక్కేసుకున్నా కూడా సివిల్ పోలీసులకు సంబంధించి సిఐలు కానీ ఎస్ఐలు కానీ హెడ్ కానిస్టేబుల్స్ కానీ 18 మంది ఉన్నారు, పనిచేశారు మొన్నటిదాకా. ఆయన సీఎంగా ఉన్ననాళ్ళు ఆర్మడ్ ఫోర్స్ అంటే ఆర్మడ్ రిజర్వ్ ఫోర్స్ అంటాం, వాళ్ళు ఆర్మడ్ ఫోర్స్ 33 మంది, ఏపీ స్పెషల్ పోలీస్ బెటాలియన్ నుంచి 89 మంది. మనం జగన్మోహన్ రెడ్డి గారి సీఎంగా ఉన్నప్పుడు బయటికి సీఎం గారు ఎప్పుడు వచ్చినా ఎక్కడైనా మనం బ్లాక్ డ్రెస్సులతో ఉండేటువంటి అక్టోపస్కి సంబంధించినటువంటి 13 మంది. వీళ్ళు కాకుండా సీఎం గారి ఇంటి సరిహద్దుల్లో అంటే ఇంటి చుట్టూ కానీ లేకపోతే ముందు కానీ ఎటుకన్నా కానీ 23 మంది. కాన్వాయ్ సీఎం గారి కాన్వాయ్కి 21 మంది డ్రైవర్లు కానీ సెక్యూరిటీ ఇన్స్పెక్టర్లు కానీ అదే ఎస్ఐలో వాళ్ళ హెడ్ కానిస్టేబుల్ వాళ్ళు ఏ ర్యాంక్లో ఉంటే ఆ ర్యాంక్లో కాన్వాయ్కి 21 మంది. మొత్తం 196 మంది సీఎం గారితో ఉండేటువంటి సిబ్బంది. అంటే ఆయన కేటాయించబడినటువంటి 196 మంది సిబ్బంది.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా కోసం స్పీకర్కు లెటర్ రాయడం సిగ్గుచేటని కడప ఎమ్మెల్యే ఆర్ మాధవిరెడ్డి ఎద్దేవా చేశారు. బుధవారం ఎమ్మెల్యే కడపలో మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్ష హోదాపై కనీస అవగాహన లేకుండా జగన్ రెడ్డి ప్రతిపక్ష హోదాను కోరడం హేయమైన చర్యగా అభివర్ణించారు. మొత్తం సభ్యుల్లో 1/10 వంతు ఉంటేనే ప్రతిపక్ష హోదా వస్తుందన్న విషయం కూడా ఆయనకు తెలియకపోవడం బాధాకరమన్నారు. కోసం ఒక స్పీకర్ గారికి లెటర్ పంపించడం జరిగింది. అందులో భాగంగా ఆర్టికల్ 208 ప్రకారము 10% టోటల్ స్ట్రెంత్లో ఉండాల్సిన అవసరం లేదని చెప్పారు. ఈరోజు ఒకసారి పార్లమెంట్ మెంబర్గా, 3 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఆంధ్రప్రదేశ్ సీఎంగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ రూల్స్లో ఈ విషయం స్పష్టంగా ఉన్నది అన్న విషయం కూడా మర్చిపోయి ఒక శాసనసభ స్పీకర్కి లెటర్ రాసినప్పుడు ఏ విధమైన అవగాహన లేకుండా రాశారు. రూల్ నెంబర్ 56లో క్లాజ్ నెంబర్ సిలో క్లియర్గా రాసింది 1/10 టోటల్ స్ట్రెంత్లో ఉంటేనే ప్రతిపక్ష హోదా వస్తుందని. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తన యొక్క వైఫల్యాలకి రకరకాల కారణాలు చూపడం మొదలుపెట్టారు. ఈరోజు ప్రజలకు మొహం చూపించే లేక, ధైర్యం లేక మొన్నటి వరకు ఈవీఎంలు కారంగా ఓడిపోయానని, ఈరోజు ప్రతిపక్ష హోదా ఉంటేనే అసెంబ్లీకి వస్తాననే విధంగా ఆయన లెటర్ రాశారు. ఇదే సీఎం గారు ఈరోజు ఎక్స్-సీఎం గారు కడప పార్లమెంట్లో ఉన్న 7 స్థానాల్లో పులివెందుల కాన్స్టిట్యున్సీ నుంచి గెలిచారు. మేము కడప అసెంబ్లీ నుంచి గెలిచాం. మన ఇద్దరి పని ఏంటంటే ప్రజా సమస్యల కోసము పోరాడము, ప్రజా సమస్యలు తీర్చే విధంగా మనం పని చేయాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రము అధికారంలో వస్తేనే పని చేస్తాను, అధికారంలోకి వచ్చినాక దోచుకోవడానికి మాత్రమే నేను పని చేస్తాననే విధంగా ఉంది. ఈరోజు ముఖ్యంగా ఆయనకి చెప్పాల్సుకున్న విషయం ఏంటంటే చరిత్ర ఆయన ఒకసారి గమనించుకోవాలా. ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం హామీపై తాము ఏర్పాటు చేసే కమిటీ కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలలో అధ్యయనం చేసి ఎలాంటి సమస్యలు లేకుండా పథకం అమలు చేస్తామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. చిత్తూరు జిల్లా కుప్పం ఆర్టీసీ ప్రాంగణంలో 5 నూతన బస్సులను ఆయన ప్రారంభించారు. నూతన బస్సులో తొలి టికెట్ మంత్రి కొనుగోలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అత్యున్నత ప్రమాణాలతో కుప్పంలో ఈ బస్టాండ్ ఏర్పాటు చేస్తామన్నారు. గత ప్రభుత్వంలో డిపోలను, బస్టాండ్లను నిర్వీర్యం చేశారని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు గారి అజెండా మీ అందరికీ తెలుసు. ఏ విధమైన సేవలు అందిస్తే ప్రజలు సంతోషంగా ఉంటారో, ప్రజలకు మెరుగుగా అలాగే అందుబాటులోకి తెచ్చేదానికి ప్రయత్నించే ఉద్దేశంతో కుప్పం బస్టాండ్ ఏదైతే ఉందో ఆ బస్టాండ్ను రాబోయే కాలంలో దేశంలోనే అత్యున్నతమైన ప్రమాణాలతో ఈ బస్టాండ్ అన్ని విధాల అందుబాటులో తెచ్చే విధంగా ఇక్కడ నిర్మించేదానికి నిన్న అనౌన్స్ చేయడం జరిగింది. ఇక్కడ నిర్మించబోయే బస్టాండ్ డిపిఆర్ను రెడీ చేసి త్వరలోనే ఒక 4-5 ప్లాన్లు తీసుకొని వచ్చి ఏదైతే ప్రజలకు బాగుంటుందో, ఎక్కడా లేని విధంగా నిర్మాణం చేస్తే ప్రజల యొక్క మన్నలు పొందుతాము, ఆ విధంగా కుప్పం బస్టాండ్ తయారు చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది రాబోయే కాలంలో. ఈరోజు ఇక్కడ 5 బస్సులను ప్రారంభించడం జరిగింది. గత ప్రభుత్వాల్లో కొన్ని డిపోలను అయితేనేం, కొన్ని నియోజకవర్గంలో ఉన్న బస్టాండ్లను అయితేనేం నిర్వీర్యం చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఇక్కడికి రావడంతోనే సుమారు గతంలో నిలిపేసిన 30 పైన సర్వీసులను మరొకసారి ప్రారంభించడం జరుగుతూ ఉంది. భద్రతా ప్రమాణాలు పాటించి రోడ్లపైకి బస్సులు వచ్చేటప్పటికి బస్సులు ఫిట్గా ఉండాల. ఈరోజు చాలా ప్రమాదాలకు కారణం ఏంటంటే బస్సులు సరైన స్థితిలో ఉండకపోవడమే దీనికి కారణం. గత ప్రభుత్వాలు ఏ ఒక్క శాఖను వదలలేదు. ఏపీఎస్ఆర్టీసీ అనుకోండి, మిగతా డిపార్ట్మెంట్లలో ఎక్కడ పాత స్థానాల్లో కొత్తవి రావడం జరగలేదు. కాబట్టి వీలైనంతగా
రేపు రాబోయే కాలంలో ఏపీఎస్ఆర్టీసీ కొత్త బస్సులు కొనే వెసులుబాటు కూడా తీసుకొచ్చేదానికి ముఖ్యమంత్రి గారు నిన్న చెప్పడం జరిగింది. ముఖ్యంగా పర్యావరణానికి మేలు చేసే ఎలక్ట్రికల్ బస్సులను రాబోయే 5 సంవత్సరాల్లో ఎన్ని వీలైతే అన్ని ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థకు ఇచ్చేదానికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం వైకాపా అధ్యక్షుడు జగన్ ప్రతిపక్ష నేత కాదని, ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి ఫ్లోర్ లీడర్ మాత్రమేనని ఏపీ ఆర్థిక శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. ప్రతిపక్ష హోదాకు 10% సీట్లు ఉండాలన్న నిబంధన ఎక్కడా లేదంటూ స్పీకర్ అయ్యన్న పాత్రుడికి జగన్ లేఖ రాసిన నేపథ్యంలో ఆయన స్పందించారు. అమరావతిలో మీడియాతో పయ్యావుల మాట్లాడారు. ఆయన శాసనసభాధిపతికి రాసినటువంటి లేఖను బట్టి మాకు అర్థమవుతా ఉంది. నాకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా అన్ని పార్టీలు ఏదో ఆలోచన చేస్తున్నాయన్న భావన నాకు కలుగుతోంది అని. జగన్మోహన్ రెడ్డి గారు, పార్టీలు ప్రతిపక్ష హోదాలు ఇవ్వవండి. మీరు అధికారంలో ఉంటారా, ప్రతిపక్షంలో ఉంటారా, ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఇవ్వాలని తీర్పునిచ్చేటువంటిది ప్రజలు. ఈ రాష్ట్ర ప్రజానీకం మీకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకూడదు అని నిర్ణయం తీసుకుని తీర్పునిచ్చారు. దాన్ని మీరు యాక్సెప్ట్ చేయండి. ఎస్, బాధాకరమైనటువంటి అంశం. అందుకనే మేము ఎక్కడ కూడా మీరు శాసనసభలోకి వచ్చినా పోయినా కూడా మేమేం మాట్లాడలే, చాలా హుందాగా వ్యవహరించాం. గతంలో చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారి మాట్లాడే ప్రయత్నం చేస్తే ఒకసారి శాసనసభ వీడియోలు తెప్పించుకుని చూడండి, మీరు ఎంత హెకిల్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. మీరు యాక్సెప్ట్ చేయండి. ప్రజల తీర్పు మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదు అనేటువంటిది ఇచ్చారు. జీతాలు భత్యాలు ఇచ్చేటువంటి పెన్షన్ ప్రకారం మీకు ప్రతిపక్ష నాయకుడి హోదా వస్తుంది అనేటువంటి సలహా ఏ పెద్ద మనిషి ఇచ్చాడో. గతంలో అంతమంది సలహాదారులు పెట్టుకుని ఇక్కడ దాకా వచ్చారు. ఇప్పుడైనా మంచి సలహాదారుని పెట్టుకోండి. ఈ లేఖ రాసింది మీ సొంత ఆలోచన అయితే మీరు ఇంకొంచెం ప్రజా తీర్పుని ఆమోదించే స్థితికి రావాలి అని నేను కోరుకుంటున్నా. ఇది మీకు ఏ సలహాదారుడు ఇచ్చిందైతే మాత్రం మీ భవిష్యత్తు ఎట్లుండబోతుందో మాకు అర్థమైపోయింది. ఆ సలహాదారులతో ఇక్కడికి వచ్చారు, ఈ సలహాదారుడితో మీరు ఎక్కడికి పోతారు అనేటువంటిది మాకు అర్థమవుతోంది. సారీ జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఎప్పుడు ఎక్సైజ్ బుక్స్ లేకపోతే ఇసుక అకౌంట్ బుక్స్ కాదు చూడాల్సింది. అప్పుడప్పుడు అసెంబ్లీ రూల్స్ బుక్, పార్లమెంటరీ ప్రాక్టీసెస్ మీద కౌలన్ షక్దర్ బుక్ కూడా చూడండి, అర్థమైతే. ఇది సాంప్రదాయం కాదండి. సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మాత్రమే అతన్ని సభ్యుడిగా గుర్తించబడతాడు, అక్కడ కూర్చోవడానికి అర్హుడవుతాడు, అతనికి ఓటింగ్కి సంబంధించినటువంటి అర్హతలు వస్తాయి. ఇది సాంప్రదాయం కాదు. మీ మొట్టమొదటి లేఖలో మొదటి లైన్లోనే మీ ఆలోచనలో తప్పు ఎట్లా ఉంది అనేటువంటిది అర్థమవుతోంది. కానీ మీరు ప్రతిపక్ష నాయకుడు కాదే. ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు మీరంతే. ఫ్లోర్ లీడర్ అంటారు మిమ్మల్ని, పార్లమెంట్లో గ్రూప్ లీడర్ అంటారు, శాసనసభలో మనం ఫ్లోర్ లీడర్ అంటాం. మీరు ఆ గ్రూపుకి నాయకుడు మాత్రమే తప్ప ప్రతిపక్ష హోదా కలిగినటువంటి ప్రతిపక్ష నాయకుడు కాదు. ఎవరు ఇంత. చిత్తూరు జిల్లాకు చెందిన డ్వాక్రా, మెప్మా సంఘాల మహిళలు ఉదారత చాటుకున్నారు. రాజధాని అమరావతి నిర్మాణం కోసం 4.5 కోట్ల విరాళం ఇచ్చారు. ఈ మేరకు కుప్పం బహిరంగ సభలో చెక్కులను ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందజేశారు. మెప్మా తరపున 1 కోటి రూపాయల విరాళాన్ని రాజధాని నిర్మాణం కోసం ఇచ్చారు. చంద్రబాబు కృషి వల్లే చాలా ఎత్తుకు ఎదిగామని డ్వాక్రా, మెప్మా సంఘాల ప్రతినిధులు గుర్తు చేసుకున్నారు. డ్వాక్రా సంఘాల మహిళలను ఈ సందర్భంగా చంద్రబాబు అభినందించారు. గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. దీనికోసం కదా మనం ఎదురు చూసింది. ఈరోజు ఇంత ఆనందంగా ఉన్నామంటే డ్వాక్రా మహిళల కోసం 25 సంవత్సరాల ముందు సార్ గారు వేసిన విత్తనం మహావృక్షమై ఆ వృక్షం కింద ఎన్నో లక్షల కుటుంబాలు శ్వాస తీర్చుకుంటున్నాయి. ఆ ఆనందాన్ని మీతో పంచుకుంటూ రాజధాని అమరావతి కోసం మా యొక్క ఉడతా భక్తి సహాయం సార్, దీన్ని మీరు స్వీకరిస్తారని మేము కోరుకుంటున్నాం సార్. జై చంద్రబాబు నాయుడు గారు, జై చంద్రబాబు నాయుడు గారు. మొత్తం చిత్తూరు జిల్లా సంఘ సభ్యులైన 4 లక్షల మంది సంఘాలు మొత్తం 4.5 కోట్ల రూపాయలు
రాజధాని అమరావతి కోసం విరాళంగా ఇచ్చున్నాం. మేము ఇంత మంచి స్థాయికి ఎదగడానికి కృషి చేసిన చంద్రబాబు నాయుడు గారికి, చంద్రబాబు నాయుడు నాయకత్వం, జై చంద్రబాబు నాయుడు, జై తెలుగుదేశం పార్టీ. మన ఇంటి ఇలవెల్పు, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిర్మాత, మన రాజధానిని ఏర్పాటు చేసే సత్తా ఉన్న నాయకుడు, ఏకైక నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారికి జై కొడుతూ మనమందరం మన ఆంధ్రప్రదేశ్ తరపున మన ఇంటికి వచ్చిన మన దేవత, మన దేవుడు, ఆరాధ్య దేవునికి వందనం తెలుపుతూ మా అన్న చంద్రబాబు నాయుడు సార్ గారికి మా సంఘ మహిళలందరి తరపున మన సంఘాలను ఏర్పాటు చేసి చిన్న చిన్న సంస్థల నుండి పెద్ద సంస్థల వరకు ప్రతి ఒక్క ఆఫీస్లోనూ, ప్రతి ఒక్క సంఘంలోనూ మహిళలకు తమ వంతుగా 30% ఇచ్చి అందరూ సమానంగా ఉండాలని మన మహిళలందరికీ రాజమహేంద్రవరంలో జరిగిన ఎమర్జెన్సీ వ్యతిరేక దినం కార్యక్రమంలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఎమర్జెన్సీ ఒక చీకటి యుగమన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నేతలు పాల్గొన్నారు. అదే శాపంగా పరిణమించిందనేది కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ప్రభుత్వానికి అనుకూలమైన వార్తలు తప్పించే ఆ రోజు వార్తాపత్రికల్లో వ్యతిరేక వార్తలు కానీ, క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాలు కానీ ఏ రోజు ప్రచురితం కాలేదు. దానివల్ల ఇందిరాగాంధీ గారు కూడా వార్తాపత్రికలు చూసిన వెంటనే మొత్తం ప్రజానీకం అంతా, భారతదేశంలో ఉన్న ప్రజానీకం అంతా తనకి అనుకూలంగా ఉన్నారని భావించే అప్పటికే ఆవిడ రాజ్యాంగ సవరణ ద్వారా 5 సంవత్సరాల కాల పరిమితి ఉన్న పార్లమెంట్ని కానీ, 5 సంవత్సరాలు ఉన్న అసెంబ్లీ కాల పరిమితిని కానీ 6 సంవత్సరాలు చేసుకోవడం జరిగింది. అటువంటిది 1 సంవత్సరం సమయం ఉన్నప్పటికీ 1 సంవత్సరం ప్రీపోన్ చేసుకొని ఎన్నికలకు రావడం జరిగింది. తద్వారా ఆ రోజు ప్రజాగ్రహానికి గురి కావడం, ఆవిడ ఓడిపోవడం కూడా జరిగింది. ఆ రోజు ఒక నియంత పరిపాలనకు వ్యతిరేకంగా ఆ రోజు ప్రజలు తీర్పునివ్వడం జరిగింది. ఆ రోజు ప్రతిపక్ష నేతలందరినీ జైల్లో పెట్టిన తర్వాత ఆవిడ 1 సంవత్సరం ప్రీపోన్ చేసుకొని ఎన్నికలకు రావడం, సుప్రీంకోర్టు ఆ రోజు ప్రతిపక్ష నేతలందరికీ బెయిల్ ఇవ్వడం, జయప్రకాష్ నారాయణ గారి ఆధ్వర్యంలో జనతా పార్టీ ఏర్పడడం, ఆ రోజు జనతా పార్టీ అఖండమైన విజయం సాధించడం జరిగింది. ఆ రోజైనా ఈ రోజైనా నియంత పరిపాలనకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పునిస్తారనేది మనకు స్పష్టమైంది. 1978లో ఇందిరాగాంధీ గారిని ఓడించడం ద్వారా ప్రజలు ఏ విధమైన తీర్పు ఇచ్చారో మరలా ఈరోజు 2024లో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమిని గెలిపించడం ద్వారా జగన్మోహన్ రెడ్డికి ఏ విధమైన చెప్పబెట్టి జరిగిందో ఈ రెండూ కూడా బేరీజ్ వేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఈరోజు కూడా కాంగ్రెస్ అదే విధమైన విధానాన్ని అవలంబిస్తూ ఉంది. ఇవాళ భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా అనేక కుట్రలు కుతంత్రాలకి తెరతీసినప్పటికీ ఇవాళ భారతదేశ ప్రజానీకం మండపేట వైకాపా కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైకాపా పట్టణ అధ్యక్షులు ముమ్మిడివరపు బాపిరాజు మాట్లాడుతూ శిలాఫలకాలను మేము ధ్వంసం చేసుకునేంత అసమర్థులం కాదన్నారు. కౌన్సిలర్ పిల్లి శ్రీను మాట్లాడుతూ టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధి తాలూకు శిలాఫలకాన్ని ఆధునీకరణ నేపథ్యంలో జాగ్రత్త చేసి మరీ దానిని అక్కడ ఉంచిన సంస్కృతి తమదన్నారు. దొంగలను పట్టుకుని శిక్షిస్తేనే గౌరవం నిలబడుతుందన్నారు. మీడియా మిత్రులకి నమస్కారం అండి. నిన్న శిలాఫలకాల కోసం మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దాంట్లో టీడీపీ టౌన్ కన్వీనర్ ఉంగరాల రాంబాబు, ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు దొరబాబు గారు మాట్లాడుతున్నాం, మా వస్తువులు ఏదో మీద పోగొట్టుకుని మేమే దౌర్జన్యం చేస్తున్నామని అంటున్నారు. ఈ మాత్రం తర్వాత మీకు ప్రజలు ఇచ్చారు అవకాశం, మీరు ప్రజల్ని ఎలాగైతే మీకు ప్రజలు అవకాశం ఇచ్చారో ఈ రోజుని ఆ ప్రజలని నమ్ముకుని ఆ కూటమిలో వెళ్తున్నారో, వెళ్ళినప్పుడు మేము ఏదైతే చెప్పో మా వస్తువు మేము భద్రపట్టుకునేంత అసమర్థులం కాదు.
మేము ఏదైతే మేము చెప్తున్నామో మేము అది చూడండి. మేము ఈ రోజు కంప్లైంట్ ఇచ్చాం. ఆ కంప్లైంట్కి మీరు దానికి పరిష్కారం చెప్పాలి. మా వస్తువు మేము దౌర్జన్యంగా చేసుకున్నాం, ఈ రౌడీ రాజ్యంగా తయారు చేస్తున్నారు మండపేటనే. ఆ రౌడీ రాజ్యం కాకుండా మీరు తగిన చర్యలు తీసుకుని ఆ దొంగలు ఎవరో, ఆ కొట్టినోడు ఎవడో అది పట్టుకుని మీరు నిరూపించండి. అది ఏ పార్టీయో ఏటో ఆ కొట్టినోడు ఎవడో సమర్థం మీరు పట్టుకుంటే దాని సమర్థులు పలానా ఓడు పలానా చెందిందని మేము చెప్పుకుని గర్వంగా చెప్పుకుంటాం. మీరు పట్టుకున్నారని గొప్పదనం కూడా మీకే ఉంటుంది. విజయలక్ష్మి నగర్లో వాళ్ళ ఏవోడి దగ్గర శిలాభాగం నల్లగొడారండి. అది చూసి రాజబాబు కూడా ప్రశ్న జరిగింది, కాంపిటీషన్ కూడా జరిగిందండి. దాని నుంచి ఏమీ స్పందన లేదండి. ఒకరోజు గ్యాప్ ఇచ్చి మళ్ళీ మన తాపేశ్వర రోడ్లో కూడా కొట్టేశారండి శిలాభాగం. దాని గురించి కంప్లైంట్ ఇచ్చి ఏ చర్య తీసుకోలేదు మీరు. అలాగని రాంబాబు గారు మీరే బల్లగొట్టు వేసుకుని సింపతి కోసం మానాటిగా మాట్లాడుతున్నారు. అది చాలా తప్పండి. మేము ఈనాడు కూడా శిలాఫలకాల గురించి ఎప్పుడు కూడా బద్దలు కొట్టడాలో దాన్ని ఇరిసేయడాలు ఎప్పుడు చేయలేదండి మేము. ఉదాహరణకి మీకు చెప్తాను చూడండి. కట్టిగాల వంతెన దగ్గర పూలిగారి విగ్రహం ఉందండి. దాన్ని ఆధునీకరణ చేసేవాడిని మొన్న. చేసినప్పుడు అదే శిలాఫలం మీ జోగేశ్వరరావు పేరున్న శిలాఫలమే తీసేసి పక్క అడిగేవాడిని కాదు మేము. పక్క పడితే మళ్ళీ పెట్టకలేదు రూల్ పేరు చెప్పండి. మేము మాకు కసే ఉంటే మాకు ఏమైనా ఇబ్బంది ఉంటే ఆ శిలాఫలం పెట్టకలేదండి మేము. దాన్ని జాగ్రత్తగా మళ్ళీ తీసి అందంగా ఆధునీకరణ చేసి మళ్ళీ శిలాఫలం అలా పెట్టడం కాదు చూసుకోండి మేము. అదే అండి మా సంస్కృతి. అంతే. మాదక ద్రవ్యాలు వినియోగిస్తే భవిష్యత్తు నాశనం అవుతోందని, దీని బారిన పడిన వారికి నాడీ వ్యవస్థ పనిచేయదని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం కాకినాడ జిల్లా ఎస్పీ కార్యాలయం నుంచి అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా కంట్రోల్ బ్యూరో పుష్కరమాత డిస్ట్రిక్ట్ డి అడిక్షన్ సెంటర్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఫ్యూచర్ సబ్ ఇన్స్పెక్టర్స్ అందరూ ఇక్కడ ఉన్నారు. సో అదేవిధంగా ఫ్యూచర్ నర్సెస్ అందరూ ఇక్కడ ఉన్నారు. దీనికి బెటర్ ఆడియన్స్ ఎవరు అవసరం లేదు. సో ఇక్కడ ఉన్న వాళ్ళు సరిపోతారా? ఈరోజు వరల్డ్ డ్రగ్ డే. ఆల్రెడీ మేడం మాట్లాడారు, సుందర్ గారు కూడా మాట్లాడారు. సో చెప్పినదే చెప్పకుండా ఇక్కడ ఉన్న ఒక 400 to 500 మెంబర్స్ 6th ప్రతి ఒక్కటికి ఒక డే ఫిక్స్ చేస్తున్నారు మనం గుర్తు పెట్టుకోవడానికి కోసం. అదేవిధంగా 1987 నుంచి కూడా ఈ వరల్డ్ డ్రగ్ డే అనేది June 26th ఫిక్స్ చేయడం జరిగింది. రీజన్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో మాత్రం మన పాపులేషన్ అబౌవ్ బిలియన్, 1 బిలియన్కి ఎక్కువ వెళ్ళిపోయింది. దాంట్లో 8% గంజా యూజ్ చేస్తున్నారు. అవుట్ ఆఫ్ 1 బిలియన్లో 8% ఆర్ అడిక్టెడ్ టు గంజా. సో ఇది అంటే ఆల్కహాల్ పర్సంటేజ్ 14% యాక్చువల్లీ ఆల్కహాల్. అంటే ఫైన్, ఇట్స్ మీరు పర్సనల్ డెసిషన్గా ఉండొచ్చు. బట్ కాకపోతే దీనివల్ల మీకేమి ఎఫెక్ట్ అవుతుంది అనేది మీకు తెలుసుకోవాలి బయాలజికల్గా. ఇప్పుడు మీరు ఎస్ఐ ట్రైనింగ్ చేస్తున్నారు. కొంతమంది ఫిజికల్గా ఫిట్గా ఉంటారు, కొంతమంది ఫిజికల్గా ఫిట్గా ఉండకపోవచ్చు. ఇదే మీరు గంజావో ఆల్కహాలో రెగ్యులర్గా తీసుకున్నారంటే అది బ్లడ్లో మిక్స్ అవుతున్నప్పుడు మీ పర్ఫార్మెన్స్ ఆర్ ప్రొడక్టివిటీ ఆటోమేటిక్లీ తగ్గుతుంటే ఉంటాయి. ఈవెన్ స్మోకింగ్ ఇంకా డేంజరస్. సో మీ పర్ఫార్మెన్స్ ప్రొడక్టివిటీయో ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం తగ్గుతుంటే ఉంటాయి. మీరు కొంతమంది ఉంటారు ఓన్లీ ఈ ఎగ్జామ్ పాస్ అవడం వరకు అన్ని మానేస్తారు, ఆయన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తారు తెలివిగా. సో అలాంటి చాలా తెలివైన వ్యక్తులన్నీ ఉంటారు. బట్ ఎనీవేస్ మన పోలీస్ లాగా జాబ్లన్నీ అదన్నీ ఫ్యూచర్లో కూడా వర్కౌట్ అవ్వదు. ఓన్లీ నాట్ ఇన్ పోలీస్, అంటే అదర్వైజ్ మీరు ఏ ఫీల్డ్లో షైన్ అవ్వాలంటే కూడా డ్రగ్స్ తీసుకోవడం వల్ల మీరు షైన్ అవ్వడం అనేది చాలా చాలా తక్కువ. ఓకే, మేబీ డ్రగ్స్ తీసుకొని అచీవ్ చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అది మాత్రమే మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటాం. మా భూమిని మాకు అప్పగించి న్యాయం చేయాలంటూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో సింగనపూడి దళితులు ఏలూరు జిల్లా కలెక్టరేట్ ముందు గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయం చేయాలంటూ దళితులు పెద్ద నినాదాలు చేశారు. అనంతరం రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ భూ సమస్యను పరిష్కరించి దళితుల భూమిని దళితులకే అప్పగించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. ఈరోజు ఏలూరు జిల్లా మండవల్లి మండలం సింగనపూడి గ్రామ ఫీల్డ్ లేబర్ కోఆపరేటివ్ సొసైటీ సభ్యులందరూ కూడా కలెక్టరేట్ ముందు ధర్నా చేయడం జరుగుతూ ఉన్నది. ఆ గ్రామంలో సొసైటీ పేరుతో ఉన్న 15 ఎకరాల భూమిని
టైటిల్ కింద ఒక పెద్ద ఆక్రమించి దళితులకు అన్యాయం చేస్తూ ఉన్నారు. ఆ భూమికి సంబంధించిన కేసు గౌరవ జేసీ గారి కోర్టులో ఉన్నది. మరి ఇవాళ భూముల్లోకి ఇరు పక్షాలు వెళ్ళకూడదని చెప్పేసి జేసీ గారు చెప్పిన మీద ఎవరు కూడా ఈ దళితులు వెళ్ళట్లేదు. అయితే పెత్తందాడు మాత్రం కృష్ణప్రసాద్ మాత్రం ఆ భూమిని ఆక్రమించి వాళ్ళు సాగు చేస్తూ ఉన్నారు. అయినా సరే రెవెన్యూ అధికారులు ఏమాత్రం చర్యలు తీసుకోవట్లేదు. కాబట్టి మా భూమిని మాకే అప్పగించి మాకు న్యాయం చేయాలని చెప్పేసి వాళ్ళ సింగర్పూడి గ్రామ దళితులు ఫీల్డ్ లేబర్ కోఆపరేటివ్ సొసైటీ సభ్యులు కోరుతా ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా దళితులకు న్యాయం చేసి వారి భూమిని వారికి అప్పగించాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంఘిక సంక్షేమం, దివ్యాంగుల సీనియర్ సిటిజన్స్ సంక్షేమం మరియు సచివాలయం గ్రామ వాలంటీర్ల శాఖ మంత్రివర్యులుగా డాక్టర్ డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి బుధవారం సచివాలయంలో బాధ్యతలు చేపట్టారు. అంధకారంలో ఉన్న రాష్ట్రాన్ని వెలుగులోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తామని అన్నారు. ప్రజా సమస్యల పట్ల అవగాహనతో ప్రజాప్రతినిధులు మాట్లాడి ఎన్నో ఏళ్లు అయ్యిందని వ్యాఖ్యానించారు. సచివాలయం 3వ బ్లాక్లో సాంఘిక సంక్షేమ శాఖ మరియు డిజేబుల్డ్ గ్రామ వార్డు సచివాలయ శాఖ మంత్రులుగా బాధ్యతలు తీసుకుని చాలా సంతోషంగా ఉంది. మా ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నా మీద ఉంచినటువంటి బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వహించి ఏదైతే నా శాఖలో చాలా మందికి ప్రభుత్వం నుంచి అవసరాలు ఉన్నాయి, వీళ్ళన్నిటి కూడా సేవ చేసే విధంగా ప్రభుత్వం స్టాండర్డ్స్ ప్రకారం వాళ్ళందరికీ కూడా అన్ని అందించే విధంగా చర్యలు చేపడతామని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు మొదటిగా 3 సంతకాలు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో, అదేవిధంగా డిజేబుల్డ్ డిపార్ట్మెంట్ నుంచి ఒకటి ఈరోజు నేను సిగ్నేచర్ చేయడం జరిగింది. ఒక ముఖ్య విషయం ఏంటంటే 2014-19 ముందు తెలుగుదేశం ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొన్ని గురుకుల పాఠశాలలో అదనంగా సీట్లు ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ గురుకుల పాఠశాలలో సీట్లు రద్దు చేశారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1600 వరకు ఉన్నాయి. మా నియోజకవర్గంలోని సింగరాయకొండ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో 2020లో బైపీసీలో 40, ఎంపీసీలో 40, 80 సీట్లు రద్దు చేశారు. తిరిగి ఆ సీట్లను పునరుద్ధరిస్తూ ఈరోజు సంతకం పెట్టడం జరిగింది. బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలోని నాగులపాలెం గురుకుల పాఠశాలలో పైలట్ ప్రాజెక్టు కింద విద్యార్థినులకి సోలార్ ప్రాజెక్టు ద్వారా వేడి నీళ్లు హాట్ వాటర్ అందించే విధంగా పైలట్ ప్రాజెక్ట్ని చేపడుతూ 15 లక్షల రూపాయలతోటి ప్రాజెక్ట్ని మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా నాగులపాలెంలోనే 9 లక్షల రూపాయలతోటి పాఠశాలకు సరఫరా చేసే కూరగాయలు, పండ్లు, గుడ్లు, ఇతర సామాగ్రిని భద్రపరచుకోవడం కోసం ప్రత్యేకంగా కోల్డ్ స్టోరేజ్ రూమ్ను ఒకటి డిజైన్ చేయడం, ఇది కూడా పైలట్ ప్రాజెక్ట్ కింద 9 లక్షల రూపాయలతోటి మంజూరు చేయడం జరిగింది. ఫీజు రియంబర్స్మెంట్ పథకం కింద ఏజెన్సీ అయినటువంటి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ వీళ్ళందరూ కూడాను మైనార్టీలు కలిపి 2505.56 కోట్ల రూపాయలని, ఎస్సీ విద్యార్థులకి 131.82 కోట్ల రూపాయలని గత ప్రభుత్వంలో బకాయిలు పెట్టడం జరిగింది. వీటన్నిటిని కూడా చెల్లించాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ రోజున ప్రభుత్వం దళితులకి, ఎస్సీలకి, బీసీలకి అన్నీ చేసాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.